శ్రీలంక ఆర్కర్ల వీరుడు మతీషా పతిరానాకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఊహించని ధర పలికింది. ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ను కోల్కతా నైట్ రైడర్స్ 18 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో పతిరానా కోసం బేస్ ప్రైజ్ 2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్డింగ్ ప్రారంభించింది. లక్నో సూపర్ జైంట్స్ చేరి పోటీని 10 కోట్ల మార్కును దాటి ముందుకు తీసుకెళ్లింది. ఆ తర్వాత సడన్ గా కోల్కతా నైట్ రైడర్స్ బిడ్డింగ్ లోకి వచ్చి ఈ 22 ఏళ్ల లంక పేసర్ను 18 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ ను 25.20 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత కేకేఆర్ 18 కోట్లతో పతిరానాను దక్కించుకుంది. ఈ ఇద్దరు ప్లేయర్లకే కేకేఆర్ ఏకంగా 43 కోట్లు ఖర్చు చేశారు అనడం విశేషం. గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం మతీషా పతిరానాని 13 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున పతిరానా ఘోరంగా విఫలమయ్యాడు. 12 మ్యాచుల్లో కేవలం 13 వికెట్లు పడగొట్టి అంచనాలను అందుకోలేకపోయాడు. ఎకానమీ కూడా 10కి పైగా ఉండడంతో ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఈ యువ పేసర్ను రిలీజ్ చేసింది. ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ తరపున పతిరానా 32 ఐపీఎల్ మ్యాచ్ల్లో 8 కంటే ఎక్కువ ఎకానమీ రేట్తో 47 వికెట్లు పడగొట్టాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన జట్టులో పతిరానా సభ్యుడు. చెన్నై కాకుండా తొలిసారిగా పతిరానా వేరే జట్టుకు ఆడబోతున్నాడు. ఓవరాల్ గా పతిరానా తన టీ20 కెరియర్లో 99 మ్యాచ్ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ తో పాటు సౌత్ ఆఫ్రికా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్ కూడా ఆడాడు. అంతర్జాతీయ టీ20లో 21 మ్యాచ్ల్లో 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే పతిరానా తన ఐపీఎల్ ప్రయాణాన్ని చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రారంభించాడు. ధోని సారథ్యంలో రాటు తేలిన పతిరానా 32 మ్యాచ్ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. అయితే 2025 సీజన్ తర్వాత సిఎస్కే అతన్ని విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కేకేఆర్ అతన్ని జట్టులోకి తీసుకోవడం ద్వారా తమ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంది.